హరే కృష్ణ. వైకుంఠ ఏకాదశి మహత్యము, దాని విశిష్టత ఏమిటో ఈరోజు మీకు వివరించబోతున్నాను. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఈ ఒక్క రోజునే దేవాలయాలలో ఉత్తర ద్వారం తెరుచుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ ఒక్క ఉపవాసం మన జీవితంలో ఎన్నో పాపాలను ఎలా దూరం చేస్తుంది? ఈరోజు ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సంబంధించిన గొప్ప పురాణ గాథను, వైకుంఠ ద్వార రహస్యాన్ని తెలుసుకుందాం. మీరు ఈ మోక్ష మార్గాన్ని, ఆ స్వర్గద్వార రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఆసక్తిగా చివరి వరకు చూడండి. ముందుగా ఏకాదశి ప్రాముఖ్యత. ముక్కోటి ఏకాదశి అంటే 33 కోట్లు దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువును దర్శించే రోజు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అది అంతటి పవిత్రమైనది. ఈ పండుగ మార్గశిర మాసం శుక్లపక్షంలో వస్తుంది. ముఖ్యమైన విషయానికి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి రాత్రి జాగరణ చేసి విష్ణువును పూజిస్తే 23 ఏకాదశిలో ఉపవాసం చేసినంత ఫలితం దక్కుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ ఏకాదశిని మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున ఉపవాసం ఉంటే నేరుగా విష్ణువు లోకానికి దారులు తెచ్చుకుంటాయని భక్తుల విశ్వాసం. మురాసురుడి వృత్తాంతం, వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను మనకు పద్మపురాణం వివరిస్తుంది. పూర్వకాలంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఇతడు తన అపారమైన శక్తితో దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. మురాసురుడి ఎదుర్కోలేక దేవతలు ఆ విష్ణువు శరణు వేడారు. విష్ణువు ఆ రాక్షసుడితో దాదాపు 1000 సంవత్సరాలు పోరాడాడు. చివరకు అలసిపోయి బదరికాశ్రమంలోని ఒక గుహలోకి వెళ్ళి యోగనిద్రలోకి జారుకున్నారు. రాక్షసుడు మురాసురుడు నిద్రిస్తున్న విష్ణువును చంపడానికి గుహలోకి వచ్చాడు. ఆ భయంకరమైన సమయంలో విష్ణువు శరీరం నుంచి ఒక అద్భుతమైన తేజోవంతమైన స్త్రీ శక్తి ఉద్భవించింది. ఆమె పేరు ఏకాదశి. ఆ ఏకాదశి దేవి మురాసురుణ్ణి భీకరంగా పోరాడి అంతం చేసింది. నిద్రలేచిన విష్ణువు ఆ దృశ్యాన్ని చూసి ఎంతో సంతోషించాడు. వరం మరియు స్వర్గద్వారం మురాసురుడిని సంహరించిన ఏకాదశి దేవిని శ్రీ మహావిష్ణువు అభినందించాడు. ఆమెను ఆలింగనం చేసుకుని ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు ఆమె, ప్రభు, ఈరోజు నా పేరు మీదే ప్రసిద్ధి చెందాలి. ఈ రోజున ఉపవాసం ఉండి